అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు గారు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ ఇటీవల వీళ్ళంతా కూడా దావోస్ వెళ్ళారు. తెలంగాణ నుంచి శ్రీధర్ బాబు, రేవంత్ రెడ్డి గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, భరత్ గారు, రెండు రాష్ట్రాల వాళ్ళు, వీళ్ళతో పాటు మహారాష్ట్ర నుంచి దేవేంద్ర ఫడ్నీస్, వీళ్ళంతా కూడా దావోస్ వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? పెట్టుబడులు ఆకర్షించడానికి వెళ్ళారు. వారి వారి రాష్ట్రాల్లో పెట్టుబడులు తీసుకొచ్చి ఇండస్ట్రియలిస్టులు అంతా కూడా ఒక సమావేశం జరుగుతుంది 4 రోజుల పాటు. ఆ సమావేశాల్లో ఏ రాష్ట్రాలు బెటర్ ఆపర్చునిటీ ఇస్తాయి అంటే, మనం కనుక ఎగ్జిబిషన్కి వెళ్తాం, బుక్ ఎగ్జిబిషను, లేదా రకరకాల బట్టల ఎగ్జిబిషన్కి, బంగారం ఎగ్జిబిషన్స్కి వెళ్తాం. ఎందుకు? ఎక్కడ తక్కువ ఉన్నాయి, ఎక్కడ ఎక్కువ, అదే వస్తువులు కొనుక్కుంటాం కానీ, లేదా ఇళ్ల స్థలాలు కొనుక్కుంటాం కానీ, ఫ్లాట్లు కొనుక్కుంటా కూడా మన ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటాయి. అలాగే ఇదంతా కూడా ఇండస్ట్రీస్, ప్రపంచం నలుమూలలో ఉన్న పారిశ్రామికవేత్తలంతా ఏ దేశాల్లో, ఏ రాష్ట్రాల్లో మన పెట్టుబడులు పెడితే మన వ్యాపారాలు లబ్ధి పొందుతాయి అనేది వ్యాపారస్తుల వేదిక ఇది దావోస్. ఆ దావోస్కి వెళ్ళారు ఈ రాష్ట్రం 3 రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు. ఆ సందర్భంలో దావోస్లో చంద్రబాబు గారి పనితనం గురించి వారి మాటల్లో అర్థం చేసుకుని తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ, ది చంద్రబాబు నాయుడు గారు గ్రేట్. ఎందుకంటే ఎవరైనా సరే ఆ రాష్ట్రానికి పక్క రాష్ట్రాల నుంచి అయినా సరే నిధులు తీసుకెళ్ళి ఆ రాష్ట్రం అభివృద్ధి చేయాలనే కాంక్ష ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటుంది. అలాంటి చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్ కూడా నాదే, హైదరాబాద్ కూడా అభివృద్ధి చెందాలి, హైదరాబాద్ నుంచి ఏ ఇండస్ట్రియలిస్ట్ని ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్తాక అయినా ఎక్కడా కూడా సముఖంగా లేదు. హైదరాబాద్ డెవలప్ అవ్వాలి, తెలుగు వాళ్ళది, మనం తెలుగు వాళ్ళు బాగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగాలి అనే కాంక్షని వ్యక్తపరిచినట్టుగా ఆయన శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా చంద్రబాబు గారు మాటల్లో హైదరాబాదు, తెలంగాణ పట్ల ఒక ప్రత్యేకమైన అభిమానం, ప్రేమ చూపించినట్టుగా శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ చెప్పారు. చంద్రబాబు గారు ది గ్రేట్ అని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఆ సందర్భంలో మాట్లాడుతూ లోకేష్ గారిని అడిగారంట, బ్రదర్ మీరు ఎందుకని ఎంఓయూలు చేసుకోవట్లేదు? మేము 1,80,000 కోట్లకి ఎంఓయూలు చేసుకున్నాం దావోస్ వచ్చి పారిశ్రామికవేత్తల నుంచి, మరి మీరు ఎందుకు చేసుకోవట్లేదు అని అడిగారంట. అడిగితే మేము ఇప్పుడు ఎంఓయూలు చేసుకోము, మాదంతా ఫీల్డ్లోకి వెళ్ళిపోయినాకే మా యొక్క రాష్ట్రం యొక్క ప్రపోజల్స్ పారిశ్రామికవేత్తలు ముందు ఉంచాము, వాళ్ళతో మాట్లాడాము, వాళ్ళు వచ్చినప్పుడు మేము ఏకంగా ఒకేసారి ప్రపోజల్స్ అన్నింటినీ కూడా యాక్సెప్ట్ చేస్తాం, వాళ్ళకి కావాల్సిన వనరులు మేము ప్రొవైడ్ చేస్తాం, ఒకేసారి వాళ్ళందరితో సంప్రదింపులు జరిపామంతే, మేము ఇచ్చే రాయితీలు, మేము ఇచ్చే అవకాశాలు వాళ్ళకి చెప్పాము, వాళ్ళు వచ్చినప్పుడు అమరావతిలోనే డైరెక్ట్గా మేము వాళ్ళతో ఎంఓయూలు చేసుకుంటామని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు గారిని, లోకేష్ గారిని దగ్గరగా చూసిన శ్రీధర్ బాబు గారు చంద్రబాబు ఇస్ ద గ్రేట్ అని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా ఆయన పొగిడాడంటే చంద్రబాబు పనితనం ఎంత ఉందో చూసుకోవచ్చు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ -6 డిగ్రీల చలిలో కూడా మేమంతా కోట్లు గీట్లు వేసుకుంటే చంద్రబాబు గారు ఆయన రెగ్యులర్ డ్రెస్తోనే ఆయన ఉన్నాడు తప్పితే ఆయన చలి అని కానీ ఇంకోటని కానీ ఆయన అదరకుండా, చెక్కు చెదరకుండా ఎంతో ఫిట్గా ఉన్నాడని కూడా ఆ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. చూద్దాం రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి దావోస్ నుంచి వెళ్ళిన టూర్ యొక్క ఫలితాలు ఆంధ్రప్రదేశ్కి అందుతాయని ఆశిద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.